సఖియా వివరించవే, సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే. నిన్ను చూచి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి, నిన్ను చూసి కనులు చెదరి కన్నె మనసు కానుక చేసి, మరువలేక మనసు రాక విరహాన చెలిగాన వేగినని సఖియా వివరించవే. మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచేవేళ, మల్లె పూల మనసు దోచి పిల్లగాలి వీచేవేళ, కలువరేని వెలుగులోన సరసాల పరదాలు తీరినని సఖియా వివరించవే, వగలిరిగిన చెలునికి నా కదా సఖియా వివరించవే. సూపర్. జస్ట్ ట్రై చేస్తే ఎప్పుడు సోలో పాడను, సో ఈసారి ఒక సోలో పాడదామని చెప్పి ట్రై చేస్తా. నెక్స్ట్ సోలో ఎవరు పాడతారు? రంగమ్మ మంగమ్మ అంటూ మాధురి గారు వస్తున్నారు మన ముందుకి. ఇది చాలా హై పిచ్ సాంగ్. మంగమ్మ రండి రంగమ్మ గారు. రంగమ్మ మంగమ్మ రండి రంగమ్మ గారు. అమ్మ గారు రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, ఓయ్ రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు, గొల్లభమ వచ్చి నా గోరిగిల్లుతుంటే, గొల్లభమ వచ్చి నా గోరిగిల్లుతుంటే, పుల్ల చీమ కుట్టిన పెదవి సలుపుతుంటే, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ దడు ఉత్తమాటకైనా నన్ను ఉత్తబెట్టడు, ఉఫమ్మా ఉఫమ్మా అంటూ దడు ఉత్తమాటకైనా నన్ను ఉత్తబెట్టడు, పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా చేతికియడు, మంటమ్మా మంటమ్మా అంటే చూడడు మంచి నీళ్ళైనా చేతికియడు, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ, రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు పక్కనే నడమ పట్టించుకోడు, రామశిలకమ్మ రేగి పండు కొడుతుంటే, రేగి పండు గుజ్జు వచ్చి కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే, రామశిలకమ్మ
రేగి పండు కొడితే రేగి పండు గుజ్జున రేఖ మీద పడితే మరకమా మరకమా అంటే చూడడు మారు రైకైనా తెచ్చియడు మరకమా మరకమా అంటే చూడడు మారు రైకైనా తెచ్చియడు రంగమా మంగమా రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉండడమ్మ పట్టించుకోడు ముట్టగట్టి అది కంది సేనకి వెళ్తే ఆ కందిరిగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను చుట్టుముడుతుంటే నా అందమంతా మూటగట్టి కంది సేనకెళ్తే కందిరిగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను చుట్టుముడుతుంటే ఉషమా ఉషమా అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు ఉషమా ఉషమ్మ అంటూ తోలడు ఉలకడు పలకడు బండరాముడు రంగమా మంగమా రంగమా మంగమా రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు రంగమా మంగమా ఏం పిల్లడు పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు సూపర్ స్టేజ్ అదర్స్ సూపర్ స్టేజ్ అదర్స్ సాంగ్ అదర్స్ మ్యూజిక్ అదర్స్ సింగింగ్ అదర్స్ అందరూ అదరగొట్టేశారు. నెక్స్ట్ సాంగ్ ఒక సోలో పాడదామా? చాలా రోజులైంది ఈ పాట పాడి. నా ఫేవరెట్ సాంగ్ ఈరోజు అవకాశం లాక్కొని పాడేస్తాను. మెరిసే తారలది పెట్టండి సార్. ఏం సినిమా ఇది? సిరివెన్నెల మూవీ నుండి మెరిసే తారలదే లోకం. మిల్లమిల్ల మెరిసే కాదు సార్, మెరిసే తారలదే లోకం. సో ఆ విధంగా మన ట్రూప్లో వన్ ఆఫ్ ది పిల్లర్ జగన్మోహన్ రావు గారు వచ్చారు. ఇప్పుడే వచ్చారు కాబట్టి ఆయన 2 నిమిషాలు శ్వాస పీల్చుకునే లోపల ఈ పాట పాడేసి నేను పక్కకు తెలుపుకుంటే ఆయన స్టేజ్ దులిపేస్తాడనమాట. దొరకట్లేదా? సరే రండి. ఎవరు వస్తారు నెక్స్ట్? శ్రీదేవి. కన్నెపిల్లవని ఉందా? మెరిసే తారలది మళ్ళీ పెట్టండి. కన్నెపిల్లవని పెట్టండి. కన్నెపిల్ల ఏ సినిమా? ఆకలి రాజ్యమా? సాపాటు ఎటు లేదు హల్ పాట అయినా పాడు బ్రదర్. ఆ పాట కూడా పెట్టుకున్నాం, చూద్దాం టైం కలిసి వస్తే పాడదాం. లేకపోతే ఇప్పుడు కన్నెపిల్లవని, లేకపోతే ఆడదాం. రాజధాని నగరంలో వీధి వీధి ఓహో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెల నిలువి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని బగలు పోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలను రువి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి. ఏమంటావ్? సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని బగలు పోతున్నావి చిన్నారి.
చిన్న నవ్వు నవ్వి వన్నెల నువ్వి ఎన్నెన్ని కలలు తప్పించావే పొన్నారి. ఆహా నా 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 నా. Say it once again. నా 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 నా. స్వరము నీవై తారనన తారరనన. స్వరమున పదము నేనై తానే తానే తానా. ఓహో అలాగా గానం గీతం కాగా తరన తానా. కవిని నేనై తానా నన తానా. నాలో కవిత నీవై నా 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 నా. నా నా నా. లా లా లా. తరనా. బ్యూటిఫుల్ కావ్యమైనది తలపో పలుకో మనసో కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగవపోతున్నావే చిన్నారి. చిన్న నవ్వు నవ్వి వన్నెలు నురివి ఎన్నెన్ని కలలు తప్పించావే పొన్నారి. సంగీతం నువ్వైతే సాహిత్యం నేనవుతా. ఇప్పుడు చూద్దాం. తననా తననా తానా. తనన తనన అన్న తానా అన్న తాళం తరనా. తనా. తాన అన్న తాళం ఒకటే కదా. తనననాన తాననాన తానా. అయ్య బాబోయ్ తనన నాన తాన నాన తాన పదము చేర్చి పాట కూర్చలేదా. శభాష్. ధనిని దశస అన్న నీద అన్న స్వరమే రాగం కదా. నీవు నేనని అన్నా మనమే కాదా. నీవు నేనని అన్నా మనమే కాదా. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే గడసరి. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. కన్నె పిల్లవని కన్నులున్నవని కవిత చెప్పి మెప్పించావే Come on, గడసరి. go. చిన్న నవ్వు నవ్వి నిన్ను దువ్వి దువ్వి కలిసి నేను మెప్పించేది ఎప్పుడని. ఆహాహా, లా లా లా, ఆహాహా, లా లా లా, లా లా లా, లా లా లా, లా లా లా. సూపర్ సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. వండర్ఫుల్. రమేష్ వచ్చాడు. వండర్ఫుల్. రమేష్ వచ్చాడు. వచ్చాడండి మా మహానుభావుడు పవన్ కళ్యాణ్లా వచ్చేసాడు. రండి రండి ఒకసారి మన స్టేజ్కి పరిచయం చేస్తాను. మీరు సుపరిచితులే కానీ మాతో చాలా రోజుల తర్వాత సాంగత్యం వచ్చారు. సూపర్ సూపర్ బాగా ఉన్నారు. మీరు బాగానే ఉన్నారు. మేము బాగా తగ్గాము. మీరు బాగానే ఉన్నారు. ఎక్కడికక్కడ బాగానే ఉన్నారు. సూపర్ సూపర్ వండర్ఫుల్. నైస్ నైస్ టు మీట్ యూ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్. రెడీ అవ్వండి నెక్స్ట్ సాంగ్కి. నెక్స్ట్ సాంగ్ జగన్మోహన్ రావు గారు రండి. రమేష్ గారికి నెక్స్ట్ సాంగ్కి పిలుద్దాము. అంతలోపల మీరు వేదవతి గారి ఛాయిస్ ఏం అడుగుతారో ఆ పాట పాడాలి మీరు, సరేనా? మీరు ఈ పాట పాడాలి ఆ పాట అనకూడదు. ఆవిడ వీళ్ళ బర్త్డే కాదు కాబట్టి ఆవిడదే ఛాయిస్. ఆవిడ ఏ పాట అడిగితే ఆ పాట అడగండి. అందరికీ నమస్కారం అండి. జూవుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది, వెచ్చని కోరిక రగిలిందిలే. నీవే నా ప్రేయసివే, నీకేలే అందుకో ప్రేమ గీతం.
జివ్వుమని కొండగాలి కత్తిలా కూర్చుతోంది. సంపుల్లో సంపుల్లో అందముంది, కసి చూపులో పులో అందముంది. వంపుల్లో సంపుల్లో అందముంది, కసి చూపులో పులో అందముంది. కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో. కాశ్మీర వాగులో పరుగులకి కొత్త అడుగులు నేర్పావు. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. కసుమని పిల్లగాలి నిప్పులో అంటుతోంది. మంచలే కరగాలి మురిపాలు. చెల ఎరలే ఉరకాలి యవ్వనాలు. మంచలే కరగాలి మురిపాలు. చెల ఎరలే ఉరకాలి యవ్వనాలు. కొమ్మల పూలల్ని పానుపుగా మనముంటుంది పొలగాలి. పువ్వుల్లో దాగున్న అందాలని మన ముందుంచే గంధాలుగా. నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి. జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది. కసుమని పిల్లగాలి నిప్పులో అంటుతోంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సూపర్. ఎంత లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చానని ఆ స్పీడ్ ఏంటి, ఆ పాటే స్పీడు, ఈయన అంతకంటే స్పీడ్గా పరిగెత్తున్నాడు. ఏంటో ఊపు. అదే న్యూట్రిషన్, ది పవర్ ఆఫ్ న్యూట్రిషన్ అంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 6 పవర్ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకొని హాయిగా హెల్త్లు బాగా చేసుకొని ఎంచక్క ఎనర్జెటిక్గా ఉన్నాము త్రూ అవుట్ ద డే. ఎనర్జీ త్రూ అవుట్ ద డే. రమేష్కి డెఫినెట్గా న్యూట్రిషన్ ఇవ్వాలి, అప్పుడే ఇంకా ఎనర్జెటిక్గా కుర్రవాడు అవుతాడు, ముందు పొట్ట తగ్గుతుంది. నా చాలా ప్రియమిత్రుడు, నేను ఏమైనా చెప్పొచ్చు ఆయన గురించి, ఆయన మంచి గురించే చెప్తున్నాను. సో పొట్టలు తగ్గించుకొని ఎనర్జీ పెంచుకుంటే ఇంకా సూపర్. అసలు రమేష్ మంచి సింగర్, అసలు వాడుతుంటే అని అనిపిస్తుంది అనమాట, అలా వినాలనిపిస్తుంది. అంటే ఈరోజు గొంతులేదు, అందరికీ గొంతులు బాగాలేదులే, ఎందుకంటే వర్షాలు పడింది కదా, మన సముద్రం వచ్చింది మన హైదరాబాద్కి. నేను కూడా లాస్ట్ మీట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు 3 గంటలు పట్టింది, సముద్రంలో ఈది పోయాను. మా కారు మంచిది, బుజ్జిముండ, 20 ఏళ్ళు అయినా కూడా బాగా నడుస్తుంది. అది మమ్మల్ని భద్రంగా ఇంటికి తీసుకెళ్ళింది. నేను ఎక్కడో ఆగిపోద్ది, ఇది నేను అయిపోయాను అనుకున్నాను. సో థ్యాంక్స్ టు మారుతి 800 వండర్ఫుల్ కార్. 2004లో కొన్నాను, ఇప్పటికి 21 ఇయర్స్ అయిపోయింది. వెరీ గుడ్ గర్ల్ అని చెప్పాలి. ఎందుకంటే ఏదైనా చెప్పినా భారత మాత అంటారు, భారత అయ్యా అని చెప్పారు, భారత మాత అని చెప్తారు. అట్లాగే కార్ని కూడా మనం అమ్మగా తలుచుకుంటూ థ్యాంక్స్ టు బంగారు తల్లి అని చెప్పాలి. రండి రమేష్ గారు రండి. ఓం నమామి అందమా మెరిసే తారలు పెడతారా? ఈయన పాడిద్దాం, ఈయన వచ్చాడు కదా, ఈయన పాడిన తర్వాత నెక్స్ట్ పాడతాను. ఓం నమామి అందమా. ఈవిడ కూడా మావిడే, ఇక్కడ ఎవరు లేరండి, అందుకని ధైర్యంగా చెప్పాను. ఈవిడ కూడా మావిడే అని ఓ సినిమా అనమాట, సినిమా పేరు. హలో బాబు అదర్హో పాడావు. నెక్స్ట్ వచ్చేసి మీనా మేడం, హిందీ సాంగు మీనా గారు అండ్ జగన్ సార్. ఆజాసనం. తర్వాత పాటతో మన ముందుకు వస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, ఎవరైనా వస్తారు కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా అన్నట్టు ఎవరో డెఫినెట్గా వస్తారు కదా. సరే మెరిసే తారలు పెట్టండి సార్. తర్వాత నవ్వింది మల్ల చెండు అంటూ రమేష్ నెక్స్ట్ సాంగ్.
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేను ఆ వసంత మాసపు కుల గోత్రాలను ఎలకోయిలడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నేమలి వెదుకులాడేనా నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం. ఎవడో ఒకడు పాడుతున్నాడు స్టేజ్ మీద. ఏం పాడుతున్నాడు, ఎలా పాడుతున్నాడు, సంగీతంలో పాడుతున్నాడా, స్వరంలో పాడుతున్నాడా, ఫీల్తో పాడుతున్నాడా, ఎమోషన్లో పాడుతున్నాడా, ఏది వినకుండా మన పనిలో మనం ఉందాం. మన టర్న్ వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎక్కుదాం. ఇదే కదా మేము కూడా అనుకుంటాం. అక్కడ కూర్చున్నప్పుడు ఒకడు సంగీతం పాడుతున్నప్పుడు పాట వినాల, వీలైతే చప్పట్లు కొట్టాలి, లేదా కళ్ళతో ఇలా ఆహా ఓహో అని చెప్పాలి. అప్పుడు పాడేవాడికి ఒక ఉత్సాహం ఉంటుంది. మీరు అలా మాట్లాడుతుంటే ఎప్పుడైపోద్దా ఆ పాట, నేను దిగిపోదామా అనే లెవెల్లో అనిపిస్తుంది స్టేజ్ మీద ఉన్నవాడికి కదా. ఇది మనం సంగీత ప్రేమికులు నేర్చుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ. ఎనీవే, మీరందరూ నా సహృదయులు, నా దోస్తులు, నా స్నేహితులు.